పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నిమిషా ప్రియ ఉరి శిక్ష వ్యవహారం చివరి నిమిషంలో మలుపు తిరిగింది. ఆమెను ప్రభుత్వం కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టులో వాద్యం దాఖలైంది. అదే అంశంపై ఈ నెల 14న విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆమెను ఈ నెల 16న ఉరి తీనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. దీన్ని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కేసుపై విచారణ చేపట్టేలోగా దౌత్యపరమైన సహాయం పొందే విషయమై అటార్నీ జనరల్ కార్యాలయాన్ని సంప్రదించాలని పిటిషనర్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది రగేన్ బసంత్, న్యాయవాది సుభాష్ చంద్రన్ కేఆర్లను సూచించింది. దౌత్యపరంగా సాయం చేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి తెలిపింది. తమ తరపున సాధ్యమైనంత సాయం చేస్తామని ఇరాన్ దేశ దౌత్యకారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. యెమెన్ దేశంలో అంతర్యుద్ధం నడుస్తుండడం, ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో ఆమెకు సహాయం అందించడం కష్టంగా మారింది. హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి దియాహ్ కింద తగినంత సొమ్ము ఇచ్చి వారి క్షమాభిక్ష కోరితే శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నా ఆంక్షల కారణంగానే సాధ్యపడడం లేదు. అందువల్ల ఉన్నత స్థాయిలో దౌత్యపరంగా జోక్యం చేసుకోవడమే మార్గమని న్యాయవాదులు సూచించారు. ఈ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. బ్లడ్ మనీ చెల్లింపుకు చొరవ తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఈలోగా మరణశిక్ష అమలును వాయిదా వేయించాలని విజ్ఞప్తి చేశారు. నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న నిమిష ప్రియ 2008లో యెమెన్ వెళ్లి రాజధాని సానాలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసింది. యెమెన్లో అంతర్యుద్ధం చెలరేగడం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో 2014లో ఆమె భర్త చిన్న పాప అయిన కుమార్తెను తీసుకుని భారత్కు తిరిగి వచ్చేశారు. ఆమె మాత్రం అక్కడే ఉండి స్థానిక వ్యక్తి మొహిదీ సాయంతో ఆసుపత్రి ప్రారంభించింది. యెమెన్లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామ్యం తప్పనిసరి కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అతను మోసగించడంతో నష్టపోయింది. అతను లాక్కున్న తన పాస్పోర్ట్ తిరిగి తీసుకునే క్రమంలో 2017లో అతడికి మత్తుమందు ఇచ్చింది నిమిష. మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆరోపణను ఆమె తిరస్కరించింది. నీల ట్యాంక్ లో శవం లభించడంతో హత్య నేరాన్ని మోపారు. విచారణ జరిపిన కోర్టు ఆమెకు 2020లో మరణ శిక్ష విధించింది. ఆమె చేసిన అప్పీలును 2023లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆమెకు విధించిన మరణ శిక్షకు ఆమోదం తెలుపుతూ హౌతీ రెబెల్ గ్రూప్ సుప్రీం కౌన్సిల్ హెడ్ మహదీ ఆల్ మషీద్ జనవరి నెలలో ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా మరణ శిక్ష విధింపుకు తేదీని కూడా ఖరారు చేశారు. దీన్ని నిలువరించే దిశగా ప్రస్తుతం భారత్లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.